వెల్కమ్ టు మూవీ మసాలా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఓటీటీ ఊపేస్తోంది. తెలుగు భాషల్లో ఆహా ఓటీటీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. థ్రిల్లర్, సస్పెన్స్, సైకాలజికల్, సైంటిఫిక్, సోషియో ఫ్యాంటసీ వంటి విభిన్న జానర్లు వచ్చే సినిమాలను ఆహా ఎంతగానో ప్రోత్సహిస్తుంది. బుల్లితెరపై పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు, గ్లోబల్ వేదికపై ఆదరణ పొందిన తెలుగులో చూడగలుగుతున్నాం. వైవిధ్యమైన కథనాలు, వినూత్నమైన సినిమాటిక్ విలువలతో నిర్మితమైన మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆహా ముందుంది. సమాజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించే మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు అందించడంలో కూడా ఆహా ముందుంది. ఆహా ఓటీటీలో ఈ మధ్య కాలంలో వచ్చిన చాప్లా మర్డర్ కేస్, అయ్యప్పన్ కోషియన్, ఆహా, డైరీ అబ్రహం, భార్గవి నిలయం వంటి మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. అలాగే ప్రజాదరణ పొందిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం 35 వంటి సినిమా ఓటీటీలో వచ్చాయి. ఐఎండిబి అత్యధిక రేటింగ్ ఇచ్చిన సింబా సినిమా కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు, మేం ప్రోత్సాహం అందిస్తామంటున్నారు ఆహా యాజమాన్యం. ఈ విధానానికి శ్రీకారం చుట్టింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లే. తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరో రేంజ్ కి ఎదిగిన నటులలో ఒకరు సుహాస్. టాలీవుడ్ లో ఇండస్ట్రీలో కొత్తదనంతో తెరకెక్కిన కలర్ ఫోటో వంటి మూవీస్ ని ఆహా వేదికగా అవకాశం ఇచ్చి కొత్త ఆలోచనకు ప్రోత్సాహాన్ని అందించింది. ఈ మూవీలో హీరోగా నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. కలర్ ఫోటో మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో ముందుకు వస్తున్నాడు హీరో సుహాస్. అదే కావలో, ప్రసన్నవదనం, గొర్రె పురాణం వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో సుహాస్ తనకంటూ ప్రత్యేక పేజీలను రాసుకుంటున్నాడు. సినిమా కథలను ఆచితూచి ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్న యువ నటులలో ఒకరు సుహాస్ ది ప్రత్యేక శైలి. సుహాస్ నటించిన వైవిధ్యభరిత చిత్రం గొర్రె పురాణం ఆహా ఓటీటీ వేదికలో విడుదల కానుండడం విశేషం. ఇక సినిమాలపై హీరో సుహాస్ కి ఉన్న ముందు చూపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈ యంగ్ హీరో నటిస్తున్న సినిమాలు మినిమం గ్యారంటీ అనేలా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీలో వైవిధ్యాన్ని గుర్తించి ఆహా వేదిక స్వతహాగా ఈ సినిమాను స్వీకరించి ప్రసారం చేస్తుంది. ఈ తరహా సినిమాకు బాగా ఇష్టపడుతున్న టాలీవుడ్ ప్రేక్షకులు గొర్రె పురాణం సినిమాని ఆస్వాదిస్తున్నారు. హీరో సుహాస్ మాట్లాడుతా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కేవలం సినిమాలపై ఇష్టం, మాలో ఉన్న టాలెంట్ తో ప్రయాణం కొనసాగిస్తుంటే ఆహా వంటి వేదికలు మాకు వరదలుగా ఒరిగిస్తున్నాయి, మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాయి అని అన్నారు. తెలుగు స్టేట్స్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. అలాగే ఇండస్ట్రీలో కూడా సంక్రాంతికి పెద్దపీట వేశారు మేకర్స్. దాదాపు సంక్రాంతి పండుగకు బడా హీరోల సినిమాలే థియేటర్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. పైగా హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే లాంగ్ రన్ మెయింటైన్ చేస్తుంది. ఇలా పక్కా ప్లానింగ్తో సంక్రాంతి బరిలో దిగుతూ ఉంటారు స్టార్స్. ఈ డేట్స్ కోసం భారీ డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ముందుగానే కర్చీఫ్ వేశారు చిరు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాను జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక సినిమాతో పాటు వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఈ సినిమా డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ముందుగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న చిరు మూవీ కూడా కొడుకు కోసం త్యాగం చేయాల్సి వస్తుందేమో అని టాక్ వినిపిస్తుంది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల టాక్ వినిపిస్తుంది. పైగా రిలీజ్ డేట్స్ కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి.
అలాగే ఇప్పటి వరకు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే సరైన అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. దీనితో అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరోవైపు మూవీ ఎలా ఉండబోతుందా అనే దిగులు కూడా ఉంది. దీంతో అదిగో ఇదిగో అంటూ మొన్నీ మధ్యనే దిల్ రాజు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ కు మూవీ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం మూవీ టీం ఇచ్చిన మాట మీద నిలబడేలా కనిపించడం లేదు. అసలు విశ్వంబర గురించి మాట్లాడుతూ గేమ్ చేంజర్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే అసలు కథ ఇక్కడే ఉంది. గేమ్ చేంజర్ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే చిరు సినిమా వెనక్కి తగ్గాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ప్రతిసారి అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అంతేకాకుండా శంకర్ తీసిన ఓ బడా మూవీ ఊహించని విధంగా ఫెయిల్ అవ్వడం, గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో శంకర్ సైలెంట్ గా ఉండడంతో అభిమానుల్లో రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈసారి కూడా చెప్పిన సమయానికి రాకపోతే ఫ్యాన్స్ కు మూవీపై ఉండే ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశం ఉంది. సో సంక్రాంతికి చరణ్ వస్తే చిరు త్యాగం చేయాల్సిందే. ఇప్పటి వరకు అయితే ఈ 2 సినిమాల రిలీజ్ డేట్స్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే మేకర్స్ దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. మరి సంక్రాంతి బరిలో తండ్రి దిగుతాడా లేదా కొడుకు ఎంట్రీ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరిలో ఎవరు వచ్చినా కానీ మెగా అభిమానులకు మాత్రం పండగే. ప్రభాస్ చేతిలో కత్తి పట్టినా విల్లు ఎక్కిపెట్టినా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. కటౌట్ కూడా తగిన యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ మధ్య బాక్స్ ఆఫీస్ను రూల్స్ చేస్తున్నారు. మేకర్స్ కూడా సరిగ్గా ఆ పర్సనాలిటీకి తగిన క్యారెక్టర్స్తో ప్రభాస్ను తెరపై దింపుతున్నారు. దీంతో ప్రభాస్ ఊచకోత డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ వరుస ప్రాజెక్ట్స్ను కూడా అనౌన్స్ చేశారు ప్రభాస్. దాదాపు ఒక 4-5 ఏళ్ల వరకు డార్లింగ్కు తిరుగులేదు. సరే, ఇవన్నీ ఓకే, కానీ ఈ రొటీన్ యాక్షన్ ఎలిమెంట్స్ మధ్యలో ఎక్కడో ప్రభాస్లోని కామెడీ, రొమాన్స్ యాంగిల్ను మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. అది ఇప్పుడు ఇన్నేళ్లు మారుతి దర్శకత్వంలో వచ్చే మూవీస్ రూపంలో కనిపించబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి గుడి కట్టినా తప్పులేదనిపిస్తుంది. అసలు ప్రభాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ హైట్, డాన్స్, కామెడీ యాంగిల్, మూవీలో ప్రభాస్ రొమాన్స్ యాంగిల్, ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే ప్రాణమైన ఇచ్చేస్తామంటారు. మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, వర్షం లాంటి సినిమాలతో అయితే ప్రభాస్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలు చూసి సగం మంది డార్లింగ్ కి ఫ్యాన్స్ అయ్యారన్నది వాస్తవం. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన మాట అందరికీ తెలిసిందే. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తున్నాడు. వచ్చిన ప్రతి మూవీని ఫ్యాన్స్ కూడా సూపర్ సక్సెస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అందులో ప్రభాస్ ఫ్యాన్స్ వేరయ్యా అనే రేంజ్ లో కొత్త మూవీ అప్డేట్ ను కూడా ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కానీ ఎక్కడో వారిలో వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్న ఫీల్ మాత్రం అలానే ఉంది. దీంతో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాతో ఆ కోరిక నెరవేరబోతోంది. అటు ప్రభాస్ కూడా కల్కి తర్వాత కంప్లీట్ ఫోకస్ రాజాసాబ్ పైనే పెట్టారు. హర్రర్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టోరీ ఎలా ఉండబోతోంది అనే దానికంటే ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనే విషయం మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రివీల్ అయిన ప్రభాస్ లుక్స్ చూసి ప్రభాస్ అభిమానులైతే తెగ మురిసిపోతున్నారు. ప్రభాస్ ను ఇలా దర్శనం చేసుకొని చాలా ఏళ్లైంది కదా మరి అంటున్నారు. ఈ మాత్రం హైప్ ఉండాల్సిందే కదా. ఇక తెరపై బొమ్మ పడ్డాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి మారుతి అందరూ మిస్ అయిన వింటేజ్ ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. సినిమాలో హర్రర్ టచ్ కూడా ఉండబోతోందంట. ఈ యాంగిల్లో ప్రభాస్ కనిపించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మూవీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
త్వరలోనే మూవీపై వరుస అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్. మరి మారుతి ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి. ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే కేవలం ఆరితేరిన నటీనటులు మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్ళని తనకు కావాల్సినట్లు మార్చుకునే మాంత్రికుడు కూడా ఉండాలి. అలా టాలీవుడ్లో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. సో కొన్నిసార్లు దర్శకులు డిజాస్టర్స్ చూస్తూ ఉంటారు. అయినా కానీ వారి వద్ద ఉన్న స్ట్రాంగ్ కంటెంట్కు ఓ స్టార్ హీరో చిక్కితే మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా ఈజీ. దానికి నిదర్శనాలు కూడా లేకపోలేదు. అలాంటి దర్శకులకు హిట్స్ ఇస్తున్న స్టార్స్ ఎవరో కూడా తెలియనిది కాదు. ఒక డిజాస్టర్తో కోల్పోయిన నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో నెక్స్ట్ మూవీ తీస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ గురించి ఎలాంటి టాక్ వినిపించడం లేదు. అయితే త్రివిక్రమ్ ఏమైనట్లు? త్రివిక్రమ్ అనగానే ఒక్కో మాట ఒక్కో తూటలా ఉంటుందని, సింపుల్ డైలాగ్స్ తో ఎఫెక్టివ్ కంటెంట్ ఇస్తాడని, ఆయన మాటలు వింటేనే గూస్ బంప్స్ వస్తాయని, ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన రాసిన మాటలు, తీసిన అద్భుతమైన చిత్రాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ప్రత్యేకించి ఆయన మాటలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీశారు. అరవింద సమేత ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలియంది కాదు. కానీ గుంటూరు కారం సినిమాకు మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. అసలు ఇది గురూజీ పెన్ నుంచి వచ్చిన కథ కాదు అంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆయన ఎక్కడ సందడి చేయలేదు. అసలు కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదట. దీంతో ఆయన అభిమానులకు అసలు త్రివిక్రమ్ ఏమైనట్లు? కథలు లేవా, ఖాళీగా లేడా, లేదా కథలు వినడానికి హీరోలు లేరా అని రకరకాలుగా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అభిమానులకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంతో తప్పులేదు. ఎందుకంటే దాదాపు దర్శకులంతా ఓ సినిమా తర్వాత మరో సినిమా అప్డేట్ ను వెంటనే ఇస్తూ ఉంటారు. కానీ త్రివిక్రమ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలకు మాటలు రాస్తూ, మరికొన్ని సినిమాలకు దర్శకత్వం పర్యవేక్షణ చేస్తూ, అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ తోనే సరిపెట్టుకుంటున్నాడంట. అంతేకాని డైరెక్టర్ గా ఒక్క కథతో ముందుకు వెళ్లడం, వేరే వాళ్ళ కథలు తీసుకొని సినిమాలు తీయడం లాంటివి చేయడం లేదని సమాచారం. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు, పుష్ప 2 తర్వాత ఈ మూవీనే స్టార్ట్ చేస్తారంటూ టాక్ అయితే వినిపిస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే గురూజీ పెన్ నుంచి ఈసారి అద్భుతమైన కథ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమవుతుందో చూడాలి. కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. కాంతార సినిమాలో అద్భుత నటనకు గాను ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు రిషబ్. ప్రముఖ కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. కాంతార సినిమాలో అద్భుత నటనకు గాను ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నాడు రిషబ్. ఆయన పంచ కట్టుకొని ఈ అవార్డు వేడుకలకు వెళ్లాడు. దక్షిణాది సాంప్రదాయాలను మరోసారి గుర్తు చేస్తూ అవార్డుల ప్రధానోత్సవానికి రిషబ్ శెట్టి పంచతో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రిషబ్ శెట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. అతని సినిమాలలోనూ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. కాంతార సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్ లో రిషబ్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి నేషనల్ స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా స్టార్ అయిన రిషబ్ శెట్టి ఇప్పటికే చాలా ఈవెంట్లకు పంచకట్టుకునే హాజరయ్యాడు. సాధారణంగా ఆర్టిస్టులు అవార్డు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు సూట్లు షూలు వేసుకునేవారు. కానీ కొందరు నటులు అసలైన సాంప్రదాయ దుస్తులనే ఎంచుకుంటారు. వారిలో రిషబ్ శెట్టి కూడా ఒకడు. 2022లో కాంతార సినిమా తెరకెక్కింది. హొంబోలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో జాతీయ అవార్డు గెలుచుకున్న రిషబ్ శెట్టిని అందరూ అభినందిస్తున్నారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన శబరి సినిమా ఆడియన్స్ ను బాగానే మెప్పించింది. థ్రిల్లింగ్ అంశాలు మెండుగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తారుగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఎట్టకేలకు తాజాగా శబరి సినిమాపై ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. దసరా కానుకగా వరలక్ష్మి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్నెక్స్ట్ శబరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత విలన్ గాను సక్సెస్ అయింది. కొన్నేళ్ల క్రితం తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది అందాల తార. అయితే పెళ్లికి ముందు వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శబరి. దర్శకుడు అనిల్ కార్డ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది మే 3న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శబరి సినిమా ఆడియన్స్ ను బాగానే మెప్పించింది. థ్రిల్లింగ్ అంశాలు మెండుగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారుగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఎటకేలకు తాజాగా శబరి సినిమాపై ఓటీటీ అప్డేట్ వచ్చింది. దసరా కానుకగా వరలక్ష్మి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్నెక్స్ట్ శబరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి శబరి సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సన్నెక్స్ట్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇక శబరి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు గణేష్ వెంకట్రామన్, మైమ్ గోపి, బేబీ కృతిక, శశాంక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కొండ్లా ఈ సినిమాను నిర్మించగా గోపీ సుందర్ బాణీలు అందించారు. సినిమాటోగ్రఫర్ గా రాహుల్ శ్రీవాస్తవ, నాని వ్యవహరించారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇక శబరి చిత్రంలో కూతుర్ని కాపాడుకునే తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించింది. జై హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. హనుమాన్ మూవీకి అంతగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గరగా 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ నార్త్ ఏరియాలో హనుమాన్ దుమ్ము లేపేసింది. ఇక పార్ట్ 1 బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో రెండో పార్ట్ మీద మరింత ఫోకస్ పెట్టారు ప్రశాంత్ వర్మ. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మల్టీ ప్రాజెక్టులు చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ కి అంతా ఫిదా అయ్యారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ఎండింగ్ లోనే జై హనుమాన్ అంటూ రెండో పార్ట్ కి సంబంధించిన హింట్ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మల్టీ ప్రాజెక్టులను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూడో ప్రాజెక్ట్ అప్డేట్ 10వ తేదీని ఇస్తామని చెప్పాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అధీరా, నందమూరి మోక్ష, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పీవీసీయూలో భాగంగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి. తన టీంలోని అసిస్టెంట్ డైరెక్టర్లతోనూ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. అయితే ప్రశాంత్ వర్మ నుంచి తాజాగా ఓ ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ లో జై హనుమాన్ అప్డేట్ రాబోతుందని ఉంది. దసరా స్పెషల్ గా ఈ అప్డేట్ ను వదలబోతున్నారు. పీవీసీయూలో మూడో ప్రాజెక్ట్ అని అందులో ఉంది. బ్యాక్గ్రౌండ్ లో హనుమాన్ థీమ్ ఉంది. అంటే అది జై హనుమాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మూడో ప్రాజెక్ట్ అని ఉంది. రెండో ప్రాజెక్ట్ ఏంటి అనే చర్చలు జరుగుతున్నాయి. అధీరా మూవీని ఎప్పుడో ప్రకటించారు. మధ్యలో మోక్ష మూవీ వచ్చింది. మరి ఈ లెక్కన రెండో ప్రాజెక్ట్ ఏది అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ సంక్రాంతికి జై హనుమాన్ ను దించుతామని ప్రశాంత్ వర్మ అన్నాడు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దసరాకి ప్రశాంత్ వర్మ ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి. అసలు జై హనుమాన్ కాస్ట్ అండ్ క్రూ కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆంజనేయుడిగా ఎవరో కనిపిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్లో 1-2 సినిమాలు ఫ్లాప్ అయితే దర్శకులకు ఆఫర్లు రావడమే గగనం. అలాంటిది శ్రీను వైట్ల పుష్కర కాలం క్రితం దూకుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతూ వచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో వచ్చిన 5 సినిమాలు డిజాస్టర్స్లా నిలిచిన వరుస సినిమాలను చేస్తూనే ఉన్నారు. ఈ దసరాకి శ్రీను వైట్ల విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫలితం పాజిటివ్ గా ఉంటే తప్ప ఆయన కెరీర్ లో మరో అవకాశం దక్కదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన శ్రీను వైట్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సినిమాలతో వచ్చిన ఏ ఒక్కటి మినిమం ఆకట్టుకోలేకపోయింది. దూకుడు వచ్చి పుష్కర కాలం దాటినా హిట్ దక్కలేదు. అయినా శ్రీను వైట్ల సినిమా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ దసరాకి వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ హీరోగా, కావ్య దాపర్ హీరోయిన్ గా రూపొందిన విశ్వం సినిమాపై దర్శకుడు శ్రీను వైట్ల చాలా ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తన తప్పులు తెలుసుకొని తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అనే విషయాన్ని తెలుసుకొని విశ్వం సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు సినిమాను రూపొందించిన ఆయనకు సూపర్ స్టార్ ట్యాగ్ రావడంలో కీలక పాత్ర పోషించిన శ్రీను వైట్ల ఇప్పుడు కెరీర్ లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. దూకుడు తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన బాద్షా, ఆగడు, బ్రూస్లీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి మొహం చాటేశారు. అయినా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేయడం మొదలు పెట్టారు. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాను చేసిన వైట్ల ఆ తర్వాత అమర్ అక్బర్, యాంటోనీ సినిమాను చేశారు. ఆ 2 సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు సక్సెస్ కోసం పోరాటం చేస్తున్న గోపీచంద్ తో విశ్వం సినిమాను చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన విశ్వం ట్రైలర్ ని చూస్తూ ఉంటే గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూసినట్లుగానే ఉండబోతుందని అనిపిస్తుంది. విశ్వం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండడంతో పాటు ఒక భారీ యాక్షన్ మూవీగా కూడా ఉంటుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. అయితే శ్రీను వైట్ల నుంచి వినోదాల విందును ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఆ వినోదం ఉంటుందా?
యాక్షన్ శృతి మించకుండా ఆకట్టుకుంటుందా అనేది చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక గోపీచంద్ సైతం ఈ సినిమాలపై చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగు స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు తదితరులు కూడా వార్నర్ కి రెస్పాండ్ కావడంతో తెలుగు ప్రజలు ఆయనని తెలుగు సినిమాల్లో చూడాలని ఎంతగానో కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఓ స్టార్ హీరో తెలుగు సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? సినిమా ఏంటో చూసేద్దాం. ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియంలో విధ్వంసకర ఆట తీరుతో శత్రువుల గుండెలను హడలెత్తించే వార్నర్ ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో కనబడబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తెలుగు సినిమాల రీల్స్ అండ్ డైలాగ్స్ రీక్రియేట్ చేస్తూ వైరల్ కంటెంట్ సృష్టించాడు. అలాగే స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు తదితరులు కూడా వార్నర్ కి రెస్పాండ్ కావడంతో తెలుగు ప్రజలు ఆయనని తెలుగు సినిమాలో చూడాలని ఎంతగానో కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఓ స్టార్ హీరో తెలుగు సినిమాలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ ఈ మధ్యన వరుసగా తన సోషల్ మీడియా పోస్టులతో ఆఫ్ టు షూట్ అంటూ స్టోరీ పెడుతున్నారు. ఈ క్రమంలో అందరూ ఆయన ఇండియన్ సినిమా షూట్ లోనే ఉంటున్నట్లుగా భావించారు. అయితే డేవిడ్ వార్నర్ రాజమౌళి లేదా సుకుమార్ సినిమాలో నటిస్తారని అంతా భావించారు. కానీ డేవిడ్ నితిన్ హీరోగా వెంకీ కుడుమల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీలో వార్నర్ విలన్ గా కనిపించే అవకాశాలున్నట్లుగా టాక్. అలాగే దర్శకుడు వెంకీ కుడుమల వార్నర్ కోసం ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ కూడా రాసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్ గా రష్మికను అనుకున్న తర్వాత శ్రీలీలని ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ సెన్సేషనల్ సాంగ్ గుట్టబొమ్మ సాంగ్ ని వార్నర్ మొదటిసారి ఫ్యామిలీతో కలిసి రీల్ చేశారు. ఇది విపరీతమైన వైరల్ అయింది. తర్వాత పుష్ప, బాహుబలి, గుంటూరు కారం, పోఖ్రి లాంటి చిత్రాల డైలాగ్స్ ని రీక్రియేట్ చేశారు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ డేవిడ్ ని శభాష్ అన్నారు. ఐపీఎల్ తర్వాత సీజన్ లో డేవిడ్ హైదరాబాద్ కి దూరమైన తెలుగు ప్రజలకి దూరం కాలేదు. ఈ క్రమంలోనే ప్రముఖ క్రెడిట్ కార్డ్ సంస్థ డేవిడ్ వార్నర్ రాజమౌళిలతో కలిసి ఒక యాడ్ షూట్ చేశారు. అది కూడా సెన్సేషనల్ హిట్ అయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి మూవీ మసాలా. మరో మూవీ మసాలాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News 360.